నమస్కారం అండి. నమస్తే అండి. మంగ్లీ వ్యవహారం అనేది రోజు రోజుకి ముదిరిపోతుంది. స్టెప్ బై స్టెప్ ఏదో ఒక విషయం బయటపడుతున్న పరిస్థితులు ఏర్పడుతున్నాయి. మరి ఈ సిచ్యువేషన్లో మంగ్లీది ఎంతవరకు తప్పంటారు? ఎందుకు ఆవిడ ఇంకా స్పందించడం లేదు? ఒక్కటండి, నిన్న చూసుకుంటే గిట్ట మనం ప్రత్యూష అనే అమ్మాయి ప్రెస్ మీట్ పెట్టి చెప్పినప్పుడు ఫోన్లో ఆమె మొత్తం మనది ఆడియో రికార్డింగ్ అంతా కూడా ఫోన్లో వినిపించింది. ఇలా 100% మంగ్లీది బాధ్యత ఉందండి. ఎందుకంటే ఆమె గిట్ట అందులో గిట్ట లేకుంటే గిట్ట రివల్స్ ఎవరైతే బాధితులు ఉన్నారో, ఎవరైతే ఆరోపణలు చేస్తారో వాళ్ళపైన 100% కేసులు బుక్ చేయించి వాళ్ళని కొట్టిపించి జైలు వేసి ఈ వరకు రిమాండ్ కూడా పంపిస్తుండే. ఇలా ఆమె తప్పు ఉంది కాబట్టి ఇలా ఆమె సైలెంట్గా ఉంది. గుర్తుపెట్టుకోండి, ఆమె పేరు వెళ్ళంగానే ఎక్కడికి వెళ్ళిందండి? ఆమె చూసుకుంటే గిట్ట డీజీపీ దగ్గరికి వెళ్ళింది. ఆయన పేరు ఏంది, సజ్జనార్ దగ్గరికి పోయింది. అదేవిధంగా చూసుకుంటే గిట్ట ఇక్కడ పంజాగుట్ట సిఐ వీళ్ళందరి దగ్గర పోయింది. అంటే నా పేరు తీస్తున్నారని చెప్పేసి ఏదో అనుకుంటారు, కానీ ఎన్ని చేసినా కూడా ఆమె తప్పు చేసింది కాబట్టి ఆమెకి రివర్స్ అయింది. ఇలా గుర్తుపెట్టుకోండి, ఆమె గిట్ట తప్పు లేకుంటే గిట్ట ఇప్పటికీ ఆమె ఎంత రచ్చరంబలు చేస్తుండే, వాళ్ళందరినీ కూడా జైలు వేపిస్తుండే ఆమె. ఎందుకంటే ఆ సంబంధిత అధికారులందరూ కూడా ఆమెకే సపోర్ట్ చేసారు. తర్వాత ఎవరైతే బాధితులు వచ్చి నిజంగా మాకు ఇట్లా జరిగిందని చెప్పి బాధితులందరూ కూడా మొత్తం మీడియా ముందు వచ్చిన తర్వాత అప్పుడు ఆమె మాట మార్చినప్పుడే అర్థమైపోయింది ఆమె చేసిన తప్పు. 100% మంగ్లీ తప్పు చేసింది. ఇలాంటి మోసాలు చేసేటువంటి వ్యక్తులని ఎవరైనా, సెలబ్రిటీలైనా సాధారణ వ్యక్తులైనా వీళ్ళని కఠినంగా శిక్షించాలని చెప్పేసి తెలియదు. ఎందుకంటే అన్నీ తెలిసిన వాళ్ళు ఇట్లా మోసాలు చేస్తుంటే ఇక తెలియని వాళ్ళు ఎట్లుంటుంది? అంటే ఇంతమంది చాలా మంది బాధితులు వచ్చారు. 150 కోట్లకు పైగా స్కామ్ జరిగింది. అలాగే ఆవిడకి సంబంధించి కర్ణాటకలో కొన్ని ఆస్తులు ఉన్నాయి, బెంగళూరులో ఉన్నాయి కొన్ని ఆస్తులు, కాఫీ తోటలు ఉన్నాయి, 10 ఎకరాలు ఉన్నాయని చెప్పి మాట్లాడుకుంటున్నారు. ఇలా పేదల సొమ్ము దోచుకొని ఇన్ని సంపాదన అనేది ఎంతవరకు కరెక్ట్ అంటారు? ఒక్కటి గుర్తుపెట్టుకోండి, ఆమె ఒక చిన్నపాటి సింగర్ అండి. ఓ పాట పాడితే ఎంత వస్తుందండి? ఓ 5 లక్షలు, 3 లక్షలు, 4 లక్షలు వస్తాయి. సరే, అంతకు మించి ఈమె పాప్ సింగర్ అయితే కూడా 10 లక్షలు వేసుకోండి. ఇవాళ గుర్తుపెట్టుకోండి, ఈమె మామూలు వ్యక్తి ఇవాళ అంత లగ్జరీ లైఫ్ని అన్ని విధాలు చేస్తున్నట్టే అర్థం చేసుకోవాలి. ఇలా 100% క్యామ్ ఉంది. ఎందుకంటే ఆమెకు ఎన్ని ఆస్తులు ఉన్నాయి. ఇప్పుడు ఏమవుతుందంటే, ఇప్పుడు ఇలాంటి క్రైమ్ చేసినప్పుడు ఏంటండి, బినామీల మీద ఆస్తులు కూడా రాస్తారు చాలా వరకు. ఇలా ఆమెకు నిజంగా తప్పు ఉంది కాబట్టి ఇప్పుడు బయటికి రావట్లేదు. ఆమె 100% ఆమె తప్పు ఉంది. ఎందుకంటే వట్టిగానే సామెత ఉంటుంది కాండి, అది మంటలేందో పొగరాదన్నట్టు అది ఉంది కదా, సేమ్ అదే విధంగా మీరు 100% మీకు ఉంది. మరి ఇంత జరిగినా కూడా ఒకవేళ తప్పు చేసి ఉంటే మీడియా ముందుకు వచ్చి మా తమ్ముడు అమాయకుడు, వీడు అసలు ఆ వర్క్ చేసేలా ఉన్నాడా, స్కామ్ చేసేలా ఉన్నాడా, ఆ స్కామ్ పేరే నాకు ఇప్పుడు వినడం నేను అని చెప్పి మాట్లాడడం, కమ్యూనిటీ పేరుని వాడుకోవడము, ఆ కమ్యూనిటీకి పేరు తెచ్చా అని చెప్పడము, ఇదంతా ఎందుకు మరి చేయడం? సైలెంట్గా ఉండాలి. ఒక్కటి గుర్తుపెట్టుకోండి, డైలాగ్ కొట్టింది కదా, మా తమ్ముడు ఈయన నా కట్టలు లెక్క పెట్టిందని విత్ యాక్షన్తో చూపెట్టింది, కట్టలు లెక్క పెట్టిందని గుర్తుపెట్టుకోండి. ఇలా తెలంగాణ సమాజము ఇలా గుర్తుపెట్టుకోండి, మంగ్లీ అనే ఆమె మన తెలంగాణకు సంబంధించినటువంటి పర్సన్ కాదు. ఒకటి తెలంగాణ ఆమె ఆంధ్ర సైడు లంబాడి, ఆమె తెలంగాణ కాదు. ఎందుకంటే ఆమె మొత్తము లంబాడి జాతికి, ఆమె రాగానే మొత్తము లంబాడి జాతికి మొత్తం పేరు తీసుకొచ్చినట్టు, ఆమెనే మొత్తము గిరిజనులకు అందరికి పేరు తెచ్చినట్టు మాట్లాడుతుంది. ఆమె కోసం, ఆమె కడుపు కోసం పాటలు పాడుకుంటుంది, ఆమె ఫ్యామిలీ కోసం డబ్బులు సంపాదించుకుంటుంది తప్ప ఆమె జీవితంలో ఒక 10 రూపాయల వాళ్ళకైనా సాయం చేసింది గిరిజన బిడ్డలకు. సరే, నేను సెలబ్రిటీని అని చెప్పేసి నేను గిరిజనులకు ఇదే విధంగా తెచ్చిన అనుకుంటే ఎవరికైనా ఒక 10 రూపాయల సాయం కానీ, అదేవిధంగా తీసుకుంటే గిట్ట ఎవరికైనా ఒక పుస్తకాలు, బుక్కులో ఒక గరీబ్ పిల్లగానికి ఒక 100 రూపాయల సాయం చేసింది ఎప్పుడైనా చూసారా? మీకు మీడియా మిత్రుల మీ అందరికీ తెలుసు. ఏ రోజైనా మీరైతే ఆమె రెగ్యులర్గా మీరు వ్యూస్ తీసుకుంటారు, ఎప్పుడైనా మంగ్లీ సాయం చేసింది అని చెప్పేసి ఎప్పుడైనా నిన్నారా? అట్లీస్ట్ కరోనా టైంలో కూడా ఆమె 1 రూపాయి కూడా సాయం చేయలేదు. డబ్బులు లేనట్లు అట్లాంటోడు, పని చేసుకుంటాడు అట్లాంటి ఒక కూరగాయలు పంచడమో ఏదో చేసిరు. కానీ ఏమి ఎవరికైనా పేద ప్రజలకు కానీ, సరే గిరిజనులు ఇలా గిరిజన కాడొచ్చింది, గిరిజనులకు ఎవరికైనా సాయం చేసిందండి. గిరిజనులు ఎంత విధంగా కష్టం చేస్తేనే ఆ తిండి తినటే కుటుంబాలు, లక్షలాది కుటుంబాలు అంటే ఏ రోజున ఎవరికైనా సాయం చేసిందా? మరి గిరిజనుల్లో కూడా కొంతమంది సపోర్ట్ చేస్తున్నారు, కొంతమంది ఏమో నిలదీస్తున్నారు కదా, దాన్ని ఏమంటారు? ఒక్కటండి, మోసం చేసే వాళ్ళకి ఎవరు కూడా సపోర్ట్ చేయరు. ఇలా దొంగలు కలిసి ఊరు మంచుకున్నట్టు దొంగలు అయితే ఆమెకు సపోర్ట్ ఇస్తారు తప్ప నిజాయితీ పరులు ఎవరు కూడా సపోర్ట్ చేయట్లేదు. ఇలా ఆమె రాగానే ఇబ్బంది రాగానే నేను కులం కార్డు వాడుకుంటా అని చెప్పేసి కార్డు వాడుకుంటే గిట్ట పనిచేయదు. తప్పు ఎవరు చేసినా కూడా ఈ దేశంలో శిక్ష పడుతుంది. ఇలా నిజంగానే ఆమె తప్పు చేసింది కాబట్టి అందరూ కూడా మనం వ్యతిరేకిస్తారు చాలామంది. గుర్తుపెట్టుకోండి, ఆమె అయితే ఎవరికి డబ్బులు ఇచ్చి పేడ్ పర్సెంట్ ఉంటుంది, వాళ్ళు మాత్రం తప్పు చేయాలంటారు తప్ప యావత్ గిరిజన జాతి మొత్తం మీద తప్పు చేసింది. ఇలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి, ఇలాంటి వాళ్ళకు సినిమాలు బ్యాన్ చేయాలని చెప్పేసి వాళ్ళే ధర్నాలు చేస్తారు. ఇలా గుర్తుపెట్టుకోండి, మంగ్లీ అంటే తెలంగాణ ప్రజలకు ఒకటే చెప్తున్నా, మంగ్లీ తెలంగాణకు సంబంధించినటువంటి ఆడబిడ్డ, గిరిజన ఆడబిడ్డ కాదు, మన రాష్ట్రం ఆడబిడ్డ కాదు ఆమె అని చెప్పి నేను తెలియజేస్తున్నా.
నమస్కారం అండి. నమస్తే అండి. మంగ్లీకి సంబంధించి రోజు రోజుకి ఆమె స్కామ్ గురించి రోజు రోజుకి ఒక్కొక్కళ్ళు బయటకు వచ్చి మమ్మల్ని ఇలా చేశారు ఏంటి అని చెప్పి మాట్లాడుతున్న పరిస్థితులు ఉన్నాయి. మరి ఇప్పటిదాకా ఆమె స్పందించలేదు, కనీసం పోలీసులకు కూడా తెలియదు అంట ఆమె ఎక్కడుంది ఏంటి అనేది. మరి ఏంటంటారు ఈ పరిస్థితి? ఆవిడ ఎందుకు లేదు? సంపాదన ఏమైనా తక్కువ అయిందా ఏంటంటారు? సంపాదన తక్కువ కాదండి. యాక్చువల్లీ ఏమైందంటే ఇది స్కామ్ జరిగిందా లేదనేది ఆల్రెడీ ఆమె పోలీస్ స్టేషన్కి వచ్చారు, పంజాగుట్ట పోలీస్ స్టేషన్ వచ్చి కంప్లైంట్ ఇచ్చారు. సో ఇక్కడ ఇదే ఒకటి ఏంటంటే ట్విస్ట్, ఇంతకుముందు ఆమె స్కామ్ చేసిందా లేదనేది ఇంతకుముందు ఒకటి ఉంది. ఏం వీడియో ఏంటంటే ఒకటి ఫామ్ హౌస్లో ఒకటి డ్రగ్స్ కేసు సంబంధించి బయటపడింది. సో అప్పుడు ఆల్రెడీ చాలామంది గ్యాదరింగ్ అయిపోయి ఏదేదో ఆమెకు సంబంధించి ఏదో చేసినట్టు ఉన్నారు. సో అక్కడికి నా ఒపీనియన్ అంతే తప్ప నేను కూడా సోషల్ మీడియా చూసిందే చెప్తున్నాను. సో నేనేమంటున్నా అంటే ఆల్రెడీ గ్యాదరింగ్ అయిపోయారు కొంతమంది, గ్యాదరింగ్ చేసిందమ్మ. అప్పుడు డ్రగ్స్ కేసులో కొంతమందిని పట్టేసుకున్నారు, తీసేసుకున్నారు, వెళ్ళిపోయారు. ఆ రోజే స్టార్ట్ అయిపోయిందండి స్కామ్ గీమా ఏందనేది. కొంత అమౌంట్ కలెక్ట్ చేసుకుని తర్వాత అది స్కామ్గా బయటపడింది. సో ఇప్పుడు మంగ్లీ గారు కనపడ్డారా లేదనేది ఆ డౌట్ నో. సో మంగ్లీ గారు ఎక్కడున్నారు అనేది బయటికి వస్తారండి, పోలీసులు తీసుకొస్తారు. అంటే ఇంత జరుగుతున్నా ఎందుకు మాట్లాడలేదు ఆవిడ? ఎందుకంటే మళ్ళీ మాట్లాడింది రీసెంట్గా మన పోలీస్ స్టేషన్ దగ్గర, అతను నా తమ్ముడు కాదు, డబ్బులు కౌంట్ చేసేవాడు నా తమ్ముడు కాదు, నేను ఎలాంటి స్కామ్ చేయలేదు, నేను ఎలాంటి ద్రోహం చేయలేదు, నేను ఎవరికి ఎలాంటి పాపం చేయలేదు అన్నారు. సో పాపం చేసింది లేదనేది తెలంగాణ పోలీసులు తెలుస్తారండి, ఇందులో నో డౌట్. అసిస్టెంట్ కూడా బయటకు వచ్చి నేను ఇక్కడ ఇట్లా వర్క్ చేసినా, నేను డబ్బులు తీసుకునేది కూడా చూసినా, నాకు ప్రాణ హాని ఉంది, వాళ్ళ చేతుల మీదుగా నన్ను కాపాడండి అని చెప్పి ఒక వీడియో కూడా పెట్టారు. అవునండి. మరి ఇన్ని వస్తున్నాయి, ఇంతమంది బాధితులు వస్తున్నారు, వాళ్ళందరూ తప్పు ఉంది అని మాట్లాడుతున్నారు. మరి బాధితుల తరపు నుంచి కానీ సుబ్బారావు గారి తరపు నుంచి కానీ ఎందుకు ఆవిడ కేసు వేయలేదు? అవన్నీ కేసుల గురించి అయితే నాకు ఐ డౌట్ నుండి, కానీ కంపల్సరీ మాత్రం స్కామ్ కంపల్సరీ జరిగింది. సో చాలామంది బాధితులు పోలీస్ స్టేషన్కి వచ్చి తన గోడును విన్నవించుకుంటున్నారు. సో ఇంకోటి ఏంటంటే తన దగ్గర పనిచేసేవాడు చెప్తున్నాడు కాబట్టి ఇది కంపల్సరీ జరిగే ఉంటుంది. సో సోషల్ మీడియాలో ఇంకొకటి వచ్చింది, తన తమ్ముడు కౌంట్ చేస్తున్నట్టు. సో చాలా అమౌంట్ కట్టలుగా గుట్టలుగా పోసి కౌంట్ చేస్తున్నారు. సో ఇక్కడ మాత్రం కంపల్సరీ కనిపెట్టాలండి పోలీసులు పోలీస్ డిపార్ట్మెంట్ మాత్రం కంపల్సరీ పట్టుకోవాలని, ఇలాంటి స్కామ్లు జరగకుండా చూడాలని ఒక మామూలు కామన్ మ్యాన్గా చెప్తున్నానండి. అంటే ఇందులో గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయి ఉంది, పొలిటికల్ గా చాలా మంది ఆవిడకి సపోర్ట్ చేస్తున్నారు, డబ్బులు ట్రాన్స్ఫర్ చేసినవి కూడా ఉన్నాయి అంటున్నారు. మరి గవర్నమెంట్ ఇన్వాల్వ్ కాకపోతే మరి ఆ బాధితులకు న్యాయం చేసేది ఎవరు? కంపల్సరీ న్యాయం చేయాలండి. గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయిందో లేదో మనకు తెలియదు, కానీ కంపల్సరీ మాత్రం ఇది బాధితులకు కొన్ని కోట్ల రూపాయలు, ఒక్కొక్కరి దగ్గర 10 కోట్లు 20 కోట్లు ఇలా 5 కోట్లు, కోటిన్నర ఇలాంటి అమౌంట్ను చాలా అమౌంట్ కలెక్ట్ చేసి దాదాపు 200 కోట్లు కలెక్ట్ చేసిందండి. సో కలెక్ట్ చేసింది లేదనేది కంపల్సరీ గవర్నమెంట్ పట్టుకోవాలండి. ఎంత గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ అయినా సెంట్రల్ గవర్నమెంట్కి వెళ్ళిపోవాలి. ఇలాంటి కేసులు సెంట్రల్ గవర్నమెంట్, సిబిఐ వీళ్ళందరికీ వెళ్ళిపోతే ఈ కేసు తొందరగా తెలుస్తుంది. సో నేనేమంటా అంటే బాధితులకు న్యాయం జరగాలి. ఇలాంటివే కాదండి, చాలా మటుకు ఇప్పుడు మంగ్లీ గురించే కాదండి, మంగ్లీ స్కామ్ గురించే కాదండి, యాక్చువల్ మామూలు స్కామ్లు చాలా జరుగుతాయి. ఒక సాఫ్ట్వేర్ పరంగా కొంత అమౌంట్ 3 లక్షలు తీసుకొని ఒక్కొక్కరి దగ్గర 200 కోట్లు ఒకటి తీసుకోవడము, ఒకటి రియల్ ఎస్టేట్ సంబంధించి కొన్ని స్కామ్ జరిగింది. భూమిలో తీసుకుంటే మీకు తక్కువ పడుతుందని 2 లక్షలు 3 లక్షలు మాత్రమే ఒక 25 స్క్వేర్ యార్డ్ దొరుకుతుందని ఇలా చాలామంది అండి. ఇంకోటి ఏంటంటే రీసెంట్గా చిట్స్ ఫండ్ కూడా సంబంధించి చిట్ ఫండ్ అని కట్టించుకుంటున్నారు. చివరిగా 50 కోట్ల 60 కోట్ల కలెక్ట్ చేసుకుని దేశం వెళ్ళిపోతున్నారు. సో ఇలాంటి వాళ్ళను కూడా పట్టుకోవాలండి. ఒక మంగ్లీ కేసే కాదండి, దేశంలో ఇలాంటి చాలా జరుగుతున్నాయి. చిట్ ఫండ్స్ అని రీసెంట్గా దాదాపు 150 కోట్లు మోసం చేశారు. ఎంత దారుణం అంటే 20 ఏళ్ళు మంచిగా సంపాదిస్తూ పాటలు పాడుతూ ప్రోగ్రామ్స్ చేసుకుంటూ ఇదంతా చేస్తూ కూడా ఆవిడ ఎక్కడి నుంచి వచ్చిందో అదే పొజిషన్ని మర్చిపోయి పేదల సొమ్ముని ఈ విధంగా దోచుకోవడంలో ఎంతవరకు న్యాయం అంటే? ఇదైతే న్యాయం కాదండి కంపల్సరీ. ఎందుకంటే ఇప్పుడు ఆల్రెడీ మంగ్లీ గారు చాలా భక్తి పాటలు పాడి, తెలంగాణ ఫోక్స్ పాటలు పాడి చాలా ఫేమస్ అయిపోయింది. అక్కడి నుంచే దాదాపు కొన్ని లక్షల కోట్ల రూపాయలు వస్తూ ఉంటుంది. సో మరి ఎందుకు ఆశ పుట్టింది అంటే డబ్బు అనేది ప్రతి ఒక్కరికి ఆశ పుడుతుందండి. సో ఇది అత్యాశ అండి. ఈ అత్యాశను తగ్గించుకోవాలి. ఈమె తగ్గించుకోలేదు, ఏదో స్కామ్ చేశారు. చూద్దాం ఎంతవరకు వెళ్తుంది అనేది. కంపల్సరీ స్కామ్ జరిగింది కాబట్టి బాధితులు ఒక్కొక్కరుగా వచ్చి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తున్నారు. సో నేనేమంటున్నా అంటే స్కాములు జరగడం అనేది కామన్ అయిపోతుంది, కానీ మనము పబ్లిక్ చాలా జాగ్రత్తగా ఉండాలి. 10 రూపాయలు పెట్టే ఇప్పుడు ఒక బిచ్చగాడికి 2 రూపాయలు 3 రూపాయలు వేయడానికి వెనకాడుతున్నాం. మనము ఏదో 1 లక్ష ఇస్తే 10 లక్షలు వస్తాయి 6 నెలల్లో, లేదా 1 కోటి ఇస్తే 2 కోట్లు వస్తాయని చెప్పి చాలామంది కట్టేస్తున్నారు.
సో పబ్లిక్ ప్లీజ్ అవేర్నెస్గా కొంచెం తెచ్చుకొని మీ డబ్బులు మీరు మిగిల్చుకోవాల్సిగా కోరుతున్నాను. సో మంగ్లీ కేసే కాదండి, ఇలాంటి కేసులు చాలా ఉన్నాయి. మంగ్లీ గారు మంచి ఫేమస్ అయిపోయిన తర్వాత ఇంకేముందిలేండి నమ్ముతారు, నమ్మకం ఉంది, ఫేమస్ అయ్యాను కదా అని చెప్పి ఇలాంటిది స్కాములు చేసేస్తున్నారు. ప్లీజ్ పబ్లిక్ అవేర్నెస్ రావాలి, పబ్లిక్ మీరు మారండి. ఇది నా విన్నపం. అలాంటి వాళ్ళకి ఒకటే శిక్ష అండి, అండమాన్ నికోబార్ జీవులకు తీసుకెళ్ళిపోవాలి. కూడు గుడ్డ ఏమీ దొరకదు అక్కడ, వాళ్ళు పెట్టిందే తింటారు. 3 రోజులు 4 రోజులు పాసిపోయిన అన్నం ఉంటుందా అలాంటి అన్నం పెడతారు, అప్పుడు తెలుస్తుందండి. ఇప్పుడు వేట అనే ఒక సినిమా ఉంది చిరంజీవిది, ఆ సినిమాలో అండమాన్ నికోబార్ దీవుల్లో అండమాన్ జైల్లో వేసినప్పుడు వాళ్ళ ఫుడ్ వాసన వస్తుంటుంది, భయంకరమైన వాసన. 3 రోజులు 4 రోజులు పెడతారు ఫుడ్. ఆ ఫుడ్ తిని మనిషి అనేవాడు బతకలేడు, చీకటి గదిలో వేస్తారు. అలాంటి చీకటి గదిలో అలాంటి ఫుడ్ను 4 రోజులు పాచిపోయిన అన్నాన్ని పెట్టాలి ఇలాంటి వాళ్ళకు. ఇంకో జన్మలో అన్నట్టు స్కాములు కాదు కదండి, ఇంకొక వాడి జోలికి వెళ్ళరండి, వాడి జీవితం వాడు చూసుకుంటాడు. ఏదైనా కానీ స్కాములు కానీ అత్యాచారాలు కానీ మానభంగాలు కానీ చేస్తే అండమాన్ నికోబార్ దీవులో 3 రోజులు 4 రోజులు పాచిపోయిన అన్నం పెట్టాలండి. ఇంకొకటి ఏంటంటే చీకటి గదులు వేసి కుమ్మేయాలండి. ఇలాంటి వాళ్ళకి ఇలాంటి శిక్షలు వేయాలి. నా మనవి.